ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడు కానివ్వండి, లేకపోతే కార్మికుల శ్రేయోభిలాషులు కానివ్వండి, ఒకే మాట అంటా ఉన్నారు. చంద్రబాబు గారి పటానికి మనం పాలు పోయటం కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్మికుడికి, భవన నిర్మాణ కార్మికులే కానీ, భవన నిర్మాణాల మీద ఆధారపడిన వ్యాపారస్తులే కానీ, వాళ్ళందరికీ కూడా పాలు పోసాడు చంద్రబాబు గారు. కొన్ని కోట్ల మందికి పాలు పోసారని చెబుతున్నారు. అది నిజం. ఇవాళ చాలా మంది అధికారులు ఇసుకకి కొంతమేర రేటు పెడదామన్నా కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల శ్రేయస్ దృష్ట్యా ఈ రోజున గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవరినైనా కడుపు కొట్టాడు అంటే మొట్టమొదటిగా కడుపు కొట్టింది భవన నిర్మాణ కార్మికులు. ఉపాధి లేక వలసలు వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాల్లో రోడ్ల మీద నిద్రపోయి పనులు చేసుకుని ఇళ్లకు వచ్చే పరిస్థితి. ఒక సోదరిమణి నాతో అంది, గతంలో నా భర్త ముఠా మేస్త్రిగానో లేకపోతే తాపీ మేస్త్రిగా ఉండి రోజుకి 1000 నుంచి 1200 1500 తెచ్చేవారు. దాంట్లో 200 ఆయన ఖర్చులకు వాడుకున్నా, నేను 1000 రూపాయలు పిల్లలకి ఏది కావాలంటే అది కొనిపెట్టేదాన్ని. ఈ రోజున ఆ పిల్లలకి నా భర్తకి నేను ఎవరింట్లోనో పనిచేసి వాళ్ళు పెట్టిన సద్దెండం తీసుకొచ్చి పెడతామంటే నా కళ్ళు చెమరుస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు బాబు అని చెప్పి ఒక తల్లి అడిగింది. ఆ మాట నేను చాలా మీటింగ్లో చెప్పాను. ఇవాళ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన వ్యాపారం ఏదంటే రియల్ ఎస్టేటు, లేదా భవన నిర్మాణాలు, గృహ నిర్మాణాలు. వాటి మీద అనేక మంది, కొన్ని కోట్ల మంది ఆ భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ ఉన్నారు సోదరులందరూ. వాళ్ళ మొహంలో ఎంతో ఆనందం కనపడుతూ ఉంది. ఇవాళ ఇసుక ఉచితంగా వస్తే తద్వారా వ్యాపారాలు పెరుగుతాయి, నిర్మాణాలు పెరిగితే అనేక గుణాలు ప్రతి ఒక్క పేదవాడికి రోజువారీ ఉపాధి పొందే వాళ్ళకి అనుకూలంగా ఏర్పడుద్ది. ఇలాంటి పరిస్థితి కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మనం పాలు పోసి పూజించాల్సిన అవసరం ఉంది. ఆయన మన జీవితాల మీదే పాలు పోసారు. అందువల్ల ఆయన మీద పాలు పోసి సత్కరించి ఆయనకి మీ వెనక మేము ఉన్నాం, ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్ర పోయిన ప్రతిష్టను తీసుకురావటమే కాకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి ఉద్యోగం, సంవత్సరానికి 5 లక్షల మందికి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అది ఆయన మొట్టమొదటి ఎజెండా ఈ ఉద్యోగ కల్పనే. ఇవాళ అనేక మంది నిరుద్యోగులుగా ఉండి తల్లిదండ్రులు ఎంతో తలడిల్లిపోతా ఉన్నారు. చదువుకున్న పిల్లడు ఉద్యోగం లేదు. గత 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యం చేసిన ఆ వ్యవస్థని ఇవాళ డిఎస్సి అనౌన్స్ చేయటం కానివ్వండి, లేదా ఇతర కంపెనీలని ఆహ్వానించడం కానివ్వండి, ప్రైవేటు పబ్లిక్ ఈ రెండిట్లోనూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి ఖచ్చితంగా ఇది పాలతో చేసే సత్కారమే కాకుండా ఆయనకి మీ వెనక మేము ఉన్నామని చెప్పి మా అందరం కూడా బుగ్గాటిగా ఆయన బలపరుస్తూ ఆయన ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలా, ఈ రాష్ట్ర ప్రజల్ని కష్టాల నుంచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.